మన మురళీ నాయక్ సార్ గారిది చిన్నప్పటి ఫోటో అనమాట. వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా దాచుకునేది మన కోసం అయితే ఇప్పుడు చూపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. జై హింద్. ఆర్మీలో 2022 నవంబర్ 8 జాయిన్ అయ్యి సెలెక్ట్ అయినాడు. నెక్స్ట్ ఇంకా అయిపోయిందని విజులు వచ్చి సిగ్నల్స్ ఉంటాయి కదా వాళ్ళకి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆ బాబుని మళ్ళా చుట్టుముట్టి 32 మంది ఉగ్రవాదులు బుల్లెట్లు అన్ని దూరిపోయినాయి, అడే పడిపోయినాయి. నేనైతే సేఫ్గా ఉన్నారా. నేను మెసేజ్ ఆ రోజు చెప్పాడంట 6 or 7. నేను పొద్దున్నే మెసేజ్ చేసి నేను బతుకున్నట్లు, లేకపోతే నేను ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మ అయితే ఇంటి పని చేసుకునేది చేతిలోకి ఇంట్లో. మా అన్న పెద్దన్న అయితే వాళ్ళ మురళీ నాయక్ వాళ్ళ నాయన అయితే రైస్ వ్యాపారం చేసేవాడు. అది రైస్ కూడా భుజం మీద ఎత్తుకొని గల్లీలు తిరిగి కష్టపడి సంపాదించి పిల్లోనికి చదివించినాడు. డ్యూటీకి పోయేటప్పుడు కూడా నక్కుంటా పోయేవాడు. సస్తే దాంట్లోనే చాయల్లా, బతికి వస్తే దాంట్లోనే బతికి రావాలా. మనం ఆయనకు అందరూ రుణపడి ఉండాలి. ఆయనకు మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా అవన్నీ తక్కువే. ఇలాంటి వీరుడికి మనం అందరూ ఒకే మాట చెప్పాలి, సెల్యూట్. అలాగే మనం జై హింద్ జై భారత్. అలాంటి ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ ఆదర్శం అన్నమాట. ఈ పొద్దు మా అన్న కొడుకు లేనందుకు చాలా బాధలు ఉన్నాము, చెప్పుకోకూడదు. వీడియో చూసిన వాళ్ళందరికీ ముందుగా నమస్తే. ఇలాంటి గర్వపడే వీడియో మీ ముందుకు తీసుకొస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మన తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ, శత్రువుల్ని చంపిన వీరుడు ధీరుడు మురళీ నాయక్ సార్కి సెల్యూట్. ముందుగా ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనం అయితే తెలియజేస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి తెలియని వారు అంటే ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఆయన గురించి మనం అందరూ తెలుసుకోవాలా. ఆయన చేసిన త్యాగానికి మనం ఎంత ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఏం చేసినా కూడా అంతా తక్కువే. ఆయన గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఆయన గురించి మాట్లాడేంత గొప్ప వ్యక్తి ఏం కాదు నేను, కానీ మన తెలుగు రాష్ట్రాల మొత్తం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం సత్యసాయి డిస్టిక్ లో, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి డిస్టిక్ గోరెంట్ల కల్లితాండ అనే విలేజ్ అయితే ఉన్నాం. ప్రెసెంట్ ఆయన జన్మించిన ఊర్లోకి అయితే వచ్చేసాం. ఒకసారి చూసేయండి. మన ఊర్లో ఇప్పుడు ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు అయితే మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడికి మనం చూసుకుంటే చాలా మంది గొప్ప వ్యక్తులు, రాజకీయులు వచ్చి వారి కుటుంబానికి బాగా మంచిగా ఉంటాము అని ధైర్యం అయితే చెప్పారనమాట. చూడండి, మీరు ఎటు చూసినా కల్లితాండ. ప్రెసెంట్ మనము వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనము డైరెక్ట్ గా అక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ప్రెసెంట్ ఇదే అనమాట మన మురళీ నాయక్ సార్ వాళ్ళ ఇల్లు. మన మురళీ నాయక్ సార్ గారు ఇల్లు అయితే ఒక్కసారి చూసేయండి అనమాట. కట్టారు. నెక్స్ట్ ఇంకా మనకు ఫోటో అయితే వేశారనమాట. మనకు చాలా మంది పెద్దవారు, చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఆయన ఫోటోకి చాలా గర్వపడే విషయం అయితే చేశారు. ఆయన ఒక చిన్న విలేజ్ లో ఆయన అనేది మనకు జన్మించాడు. మీరు ఒక్కసారి చూడొచ్చు. ఈ ఊరిలో మనకు దాదాపుగా చూసుకుంటే కనీసం అన్న ఒక 50 ఇండ్లు మాత్రమే ఉన్నారన్నమాట. ఆ 50 ఇండ్లలో మనకి ఇలాంటి గొప్ప వీరుడు జన్మించడం అనేది మనం చాలా గర్వపడాల్సిన విషయం అనమాట. ప్రజెంట్ మన మురళీ నాయక్ సార్ గారి అంత్యక్రియల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనము ఒకసారి చూసేయండి అనమాట. మన భారతీయుడు, శత్రువుల్ని చంపిన వీరుడు మన మురళీ నాయక్ సార్కి ఒక్కసారి సెల్యూట్ చెప్తున్నాము. అలాగే మన భారతదేశంలో ఇలాంటి వ్యక్తి పుట్టినందుకు మనం అందరూ గర్వపడాల్సిన విషయము. జై బోలో భారత్ మాతా కే జై. సార్, మన మురళీ నాయక్ 7-8 తర్వాత 10వ తరగతి దగ్గర చదువుతున్నప్పుడే నేను ఏ జాబ్లో పోతే సరే అని అతనికి డిమాండ్లో ఫిక్స్ అయింది. పోతే నేను ఆర్మీలో కమాండర్ సిపాయిగా పోవాలని, దేశ సేవకు పోవాలని అప్పుడప్పుడు 10వ తరగతి తర్వాత చెప్తా ఉండే. ఆ ప్రకారంగానే అతని శ్రద్ధ, ఆ పట్టుదలతోనే దేశ సిపాయిగా పోనాడు. దేశం గురించి నా కొడుకు వీరమరణం ఇచ్చినాడు. మురళీ నాయక్ నేను జోహార్ ఉంటుంది. ఒక వీడియోలో నేను చూశాను, మీరు ఆయన విగ్రహం అనేది ఒక 3 చోట్ల పెట్టించాలని ప్రభుత్వంకి కోరినారు. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను,
మన తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల మంది పైగా గుండెల్లో ఆయన నిలిచిపోయాడు అనమాట. ఒక గొప్ప సైనికుడులా, గర్వపడే సైనికుల్లా నిలిచిపోయాడు. అంతలాగా నా కొడుకుకి నేను చాలా సపోర్ట్ చేసినాను. మీరందరికీ నా కొడుకులకి కూడా చెప్తా ఉన్నాను, అమ్మ మాటలు బాగా వినల్లా, పెద్దోళ్ళ మాటలు వినల్లా, అవ్వ తాత వాళ్ళు కూడా మాటలు వినల్లా, పిల్లోళ్ళంతా బాగా చదువుకోవాలి. నేను అది కోరుకుంటున్నాను. మన మురళీ నాయక్ సార్ గారిలో చిన్న ఆయన అయితే ఉన్నారు, కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఆయన మీకు బాగా మంచిగా ఉండేవారా మీ దగ్గర? మాకు అందరితో మంచిగా ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా కానీ మా చిన్నాయన, మా పిన్నమ్మ, మా పెద్ద అందరూ కానీ డ్యూటీకి పోయేటప్పుడు కూడా నక్కుంటా పోయేవాడు. సస్తే దాంట్లోనే చాయల్లా, బతికి వస్తే దాంట్లోనే బతికి రావాలా. నా నా డ్రెస్ ఒక్కరోజు ఉన్నా నా వీపు మీద నేను చచ్చిన భారతదేశానికి ఒక వీరుడుగా నేను గౌరవపడుతున్నానని నేను చెప్పేవాడు. ఆయన ఒకే కొడుకు? ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేసేవారు? వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మ అయితే ఇంటి పని చేసుకునేది చేతిలోకి ఇంట్లో. మా అన్న పెద్దన్న అయితే మురళీ నాయక్ వాళ్ళ నాయన అయితే మీ అన్న? రైస్ వ్యాపారం చేసేవాడు. అది రైస్ కూడా భుజం మీద ఎత్తుకొని గల్లీలు తిరిగి కష్టపడి సంపాదించి పిల్లోనికి చదివించినాడు. ఈ పొద్దు మా అన్న కొడుకు లేనందుకు మేము చాలా బాధలో ఉన్నాము. మేము చెప్పుకోకూడదు. ఒక్క తూరి సంతోషం అవుతుంది, ఒక్క తూరి బాధ అవుతుంది. కానీ మనం ఒక మాట అయితే చెప్పగలము, ఆయన పొందిన ఒక త్యాగం చేసిన దానికైతే మనం అంతా చాలా అంటే చాలా గర్వపడాలి. త్యాగం మన ఇండియాకే త్యాగం చేసినాడు కాబట్టి మాకు చాలా సంతోషం అవుతుంది సార్. ఈ రోజు మేము ఇక్కడ ఇంతగా ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన అక్కడ యుద్ధం చేసినందుకు. యుద్ధం చేసినందుకే ప్రజలందరూ సుఖ సొంతాలతో పనుకుంటా ఉండేది. మురళీ నాయక్ గురించి మేము ఏం కోటి మాటలు చెప్పినా గానీ మాకు తక్కువే. అక్కడ బాధ, ఇక్కడ సంతోషము. వాళ్ళ చిన్న నేను మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. మురళీ నాయక్ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ పిన్నం కొడుకు అయితే ఉన్నారు, కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హలో బ్రదర్. హలో. ఆయన ఎక్కడ చదివారు సార్? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సోమందేపల్లిలోనే చదివాడు. శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ అని 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకు అక్కడ కంప్లీట్. మళ్ళీ శ్రీ సత్యసాయి కాలేజ్ అని అనంతపూర్లో కంప్లీట్ చేశాడు. సెకండ్ ఇంటర్ సిఈసి. మళ్ళీ బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు శ్రీవాణి కాలేజ్. తర్వాత ఆ దాంట్లో కూడా స్పోర్ట్స్, రన్నింగ్ అక్కడంతా వెళ్ళాడు. మళ్ళీ ఎన్సిసి ఏబి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ పోయాడు గుంటూరుకి. మంచి మెరిట్ అక్కడ కూడా ట్రాక్ ఫస్ట్ కొట్టాడు రన్నింగ్. ఓకే. అంత మందిలో కూడా ట్రాక్ ఫస్ట్ కొట్టాడంట. అంటే వేరే వాళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్ అందరూ, ట్రాక్ ఫస్ట్ కొట్టారంట. అతని తర్వాత ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ నాసిక్ మహారాష్ట్రలో నాసిక్. అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ జాబ్ వచ్చేసి అస్సాం వచ్చింది. అస్సాం నుంచి మళ్ళీ పంజాబ్ అన్నారు. పంజాబ్ నుంచి మళ్ళీ కాశ్మీర్ 6 months అయిపోయింది అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పంజాబ్కి వచ్చారండి. మళ్ళీ అక్కడే ఉన్నారంట. 10 days ముందర మాతో ఏం చెప్పలేదన్న. అంటే 10 days ఎక్కడున్నావు అంటే పంజాబ్లోనే ఉందని చెప్పారు. మా పెద్దయ్య కొడుకుతో అయితే మేము వచ్చి 3 days అవుతుంది రాజశేఖర్, మాకు భయం వేస్తుంది, నువ్వు అమ్మ నాన్న వాళ్ళకి ఎవరు చెప్పొద్దు అంటే. ఫ్రెండ్స్తో ఎవరు లేరు, మా పెద్దయ్య కొడుకుతో ఒకరితోనే. మళ్ళీ అంటే భయం వేస్తుంది, అమ్మ నాన్న వాళ్ళకి ఏం చెప్పొద్దు అంటే, మా దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అందరితో ఒట్టించుకొని చెప్పాడు. అంటే ఎవరు చెప్పొద్దు, నేనైతే సేఫ్గా ఉన్నారా. నేను మెసేజ్ ఆ రోజు చెప్పాడంట 6 or 7. నేను పొద్దున్నే మెసేజ్ చేసి నేను బతుకున్నట్లు, లేకపోతే నేను. అతను బాల్యం నుంచి వాళ్ళ అవ్వల దగ్గర పెరిగినాడు. సోమంద్రపల్లి మండలు నాగినేని చెరువులో. అక్కడ సోమంద్రపల్లి విజ్ఞాన స్కూల్లో 10th వరకు చదువుకున్నాడు. అప్పుడే క్రీడల మీద మంచిగా ఆసక్తి ఉండే బాబు పిల్లోడు. నెక్స్ట్ వచ్చి అనంతపూర్లో ఇంటర్వ్యూను డిగ్రీ కంప్లీట్ చేసినాడు. చేస్తానే నేను ఒక్క రోజైనా జాతీయ జెండాను కప్పుకోల్లా ఆ జైలా మక్కువతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వారించినా కూడా ఈ ఆర్మీలో 2022 నవంబర్ 8 జాయిన్ అయ్యి సెలెక్ట్ అయినాడు. అప్పటి నుంచి అస్సాం పంజాబ్ లో పనిచేస్తున్నాడు. ఫస్ట్ అస్సాంలో మళ్ళీ పంజాబ్. మొన్న ఇంకా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పిలిచినారు, వెళ్ళాడు. వెళ్ళి పాప ముగ్గురుదాడిలో ముట్టు పెట్టినాడు కొంతమందిని. పెట్టి కూడా ముట్టు పెట్టి
నెక్స్ట్ ఇంకా అయిపోయిందని విజులు వచ్చి సిగ్నల్స్ ఉంటాయి కదా వాళ్ళకి అవునవునవును. వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆ బాబుని మళ్ళా చుట్టుముట్టి 10 మంది ఉగ్రవాదులు బుల్లెట్లన్నీ దూరిపోయినాయి, అడే పడిపోయినాడు. చనిపోతాడని తెలిసి కూడా యుద్ధానికి వెళ్ళాడు. పోయినాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడాడంట. 2 రోజుల ముందు నేను ఒక 2 యుద్ధ- రోజుల ముందు వాళ్ళ అమ్మ యుద్ధానికి దగ్గర పోతున్నాను, మాట్లాడాడు. పరిస్థితి ఎట్లుంటుందోనమ్మా మీరు భయపడద్దండి అని చెప్పినాడంట. బాగుండండి, బాగా తిన్నారని మాట్లాడినాడు. మళ్ళా కానీ నాకు- మాలాంటి ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషనల్ హీరో ఆయన. ఆదర్శ్ అనమాట. ఇంకా ఇద్దరికి అంత తక్కువ ఏజ్ లో ఏజ్ లో అటువంటి జాబ్ కొట్టడం అనేది 23 ఏండ్ల పిల్లోనికి 23 ఇయర్స్.